అలంకరించిన పెద్దలు, రెండు రాష్ట్రాలకి మన ఈ శ్రీకరణ బిజినెస్ ఆపర్చునిటీని తీసుకొచ్చిన గౌరవనీయులు త్రిమూర్తి సార్కి, వేణుగోపాల్ సార్కి, ఇక్కడున్న డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీలత, నేను నల్గొండ నుంచి వచ్చాను. మరొక మారుమూల గ్రామం అండి, చిన్న ఊరు పేరేపల్లి గ్రామం మాది. సో నా వరకు ఈ శ్రీకరణ ఆపర్చునిటీ వచ్చినప్పుడే నాకు అనిపించింది, అంటే ఏదో చేయాలని నేను ఆశతో ఉన్నాను. సో ఈ అవకాశం నాకు ఖచ్చితంగా అంటే నన్ను బాగు చేయగలుగుతుంది, నేను ఇంకా చాలా మందికి ఇన్స్పైర్గా ఉంటానని చెప్పి డిసైడ్ అయిపోయి నేను ఐడి తీసుకోవడం జరిగింది. నేను ఐడి తీసుకొని ఇప్పుడు నా అండర్లో వచ్చేసి 450 మెంబర్స్తో ఆర్గనైజర్ ర్యాంక్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఒక 22 మంది సివిల్ ఆఫీసర్స్ అయ్యారు నా డౌన్లో. సో నా లక్ష్యం ఏంటంటే, పల్లెటూర్లలో ఉంటాం కదా, సో వాళ్ళకు కూడా చాలా మందికి టాలెంట్ ఉంటుంది సార్. వాళ్ళ టాలెంట్ని అంతా బయటికి తీసి ఇక్కడ ఇట్లా వేదిక మీద నేను ఎలాగైతే మాట్లాడుతున్నానో, నా టీంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మాట్లాడిపించి వాళ్ళని గెలిపించాలనేదే నా కోరిక. నేను నా అప్లయన్స్, నా నల్గొండ టీం అందరూ నన్ను ఆడబిడ్డగా స్వీకరించారు. నా పేరు ఇప్పుడైతే నన్ను శ్రీలత అని పిలుస్తున్నారు సార్. నాకు చాలా గర్వంగా ఉంది. అసలు నేను చౌటుప్పల్లో నేను నా అప్లయన్స్ అందరి సహకారంతో సర్వీస్ సెంటర్ నడుస్తున్నాను సార్. నేను చాలా గర్వంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఈ బిజినెస్. కొన్ని లక్ష రూపాయలు తీసుకున్నాను సార్. నాకు చాలా ఆనందంగా ఉంది, ఫస్ట్ టైం నేను ఇంకా సంపాదించడం కూడా. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం శ్రీలత గారు. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత ఆనందంగా వ్యక్తపరుస్తుందో. సో మీకు కూడా స్టేజ్ మీదకి రావాలని ఉందా, మాట్లాడాలని ఉందా? తొందరగా ఆర్గనైజర్స్ అవ్వండి, అప్పుడే వాళ్ళు ఇక్కడికి వస్తారు. థ్యాంక్ యూ. 20,000 మంది ఫీల్డ్ వర్కర్స్ ఉన్నారు, దాదాపుగా 900 మంది ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు, 60 మంది ఆర్గనైజర్లు ఉన్నారు. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మన సిఎండి గారు ఆల్రెడీ లోపలికి వస్తున్నారు. మనమందరం లేచి చప్పట్లు కొట్టి ఆయన సాధారణంగా ఆహ్వానిద్దాము స్టేజ్ మీదకి. ద గ్రేట్ లీడర్, ద గ్రేట్ మెంటర్, సిఎండి శ్రీ దామోదర్ రాజన్ కార్య గారికి స్వాగతం, సుస్వాగతం. సపోర్ట్ సర్వో గట్టి కొనాలి, కేరళ వెళ్ళిపోయాలి. మన వాయిస్ హైదరాబాద్ జీవితాల్లో వెలుగు నింపి అందరినీ రక్షాధికారాన్ని దామోదర్ రాజు కార్య గారికి గ్రాండ్ వెల్కమ్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ రాకండి దయచేసి. అందరూ కూర్చోండి సార్, అందరూ కూర్చోండి. మనం కంటిన్యూ చేద్దాం మన యొక్క ప్రోగ్రామ్ని. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, డెవలప్మెంట్ ఆఫీసర్స్ గారులకు మరియు ఇట్టి బాధ్యతలన్నీ తన భుజస్కంధాలపై వేసుకొని మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి త్రిమూర్తి సార్ గారికి ఒక్కసారి గట్టిగా క్లాస్. మరియు ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి
నా యొక్క శ్రీకరాయ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం, శుభదినం, శుభాభివందనాలు. మరి నా ముందు నా పరిచయము, నా పేరు విక్టరీ విశాలాక్షి. నేను గత సంవత్సరం నుండి ఇందులో వర్క్ చేస్తున్నాను. నేను ఆర్గనైజర్ ర్యాంకులో ఉన్నాను. నా టీం వచ్చేసి 5,000 నుండి 6,000 వరకు ఉంది. మరి నా టీంలో 300 మంది ఫీల్డ్ ఆఫీసర్లు, 16 మంది ఆర్గనైజర్లు ఉన్నారు. ఇదంతా నా ఒక్కదానితో సాధ్యం కాలేదు. మరి నా వైఫ్ ఇటు కరీంనగర్ నుండి శ్రీనివాసన్ సార్ ఉన్నారు. వారు నా టీంను డెవలప్ చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నా వెంట ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి యాదగిరి రెడ్డి గారు సార్కి పూజ్యులు, నాకు పితృ సమానులు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు నన్ను వెన్నంటి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నా మిత్రుడు శ్రేయోభిలాషి, నా అప్లైనర్ సగం రాజు గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడ టైం ఇవ్వడం లేదు కాబట్టి నేను ఎంతో చెప్పాలనుకున్నాను. కానీ మన సంస్థ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సమయం సరిపోదు, ఒక రోజు పట్టదు. మరి దీనికి ఒకటి మన సంస్థ ఒక అక్షయ పాత్ర లాంటిది. అక్షయం అంటే క్షయం లేనిది, అంటే తరగని పాత్ర లాంటిది. కాబట్టి ఇందులో డబ్బులు వేస్తూ తీస్తూ ఉంటే పుడుతూనే ఉంటాయి. కాబట్టి ఇది తరగని యొక్క సంస్థ. ఇట్టి గొప్ప సంస్థ గురించి మనం దీంట్లోకి రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇందులో ఒకటే, మనం ఒక్కరితో సాధించడం అనేది జరగదు. నువ్వు నేను కలిస్తే మనం అవుతాం, మనం కలిస్తే జనం అవుతాం, జనం కలిస్తే ప్రభంజనం అవుతుంది, ప్రభంజనంతో దీన్ని సృష్టించగలుగుతాం. మరి నిన్నటికి నిన్న ఒక చిన్న ఉదాహరణ, గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ మీరు చూసే ఉంటారు పేపర్లో. ఈరోజు కొన్ని వేల మంది ప్రైవేటుగా చేస్తున్నటువంటి వాళ్ళను రాత్రికి రాత్రే తీసేశారు. వాళ్ళందరూ రోడ్డున పడ్డారు. వాళ్ళకు గ్యారంటీ లేని జాబ్లు అయిపోయినాయి. మరి వాళ్ళందరూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నేను బాధపడలేదు, నేను ఏడవలేదు. ఎందుకు అంటే నాకు శ్రీకరాయలు అండగా ఉంది. శ్రీకరాయలు అండగా ఉండగా నాకెందుకు భయం దండగా అని అనుకున్నాను. కాబట్టి ఈ సంస్థను అందరూ కూడా మంచి బలమైన ప్రయత్నంతో మనం సాధించాలంటే మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉంటే సరిపోదు, దానికి కృషి ఉండాలి. కృషి ఉంటే సరిపోదు, దానికి సాధన ఉండాలి. కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలని మనస వాచ కర్మన కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఎంపీ గారు వస్తున్నారు, ఇంకా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ ఒకరికి అవకాశం ఇస్తున్నాము. యంగెస్ట్ ఆర్గనైజర్కి తారా నవీన్ కుమార్ గారు 1 నిమిషంలో మాట్లాడండి, జస్ట్ 1 minute. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మైసెల్ఫ్ నవీన్ కుమార్. మీరు కూడా దయచేసి ఈ బిజినెస్లో సిన్సియర్గా మనము మన టీం లైన్లను మనము జాగ్రత్తగా మనం పని చేసుకుంటే దీంట్లో కూడా మనం మంచి డబ్బు సంపాదించుకోవచ్చు. నేను దీంట్లో 1,40,000 ప్రతి నెల తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన త్రిమూర్తి గారికి, నాకు అప్లైనర్ వచ్చి వేణుగోపాల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కొద్ది అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్, నేను అంబర్పేటలో ఉంటాను. మన శ్రీకరాయల్లో ఇప్పటి వరకు నేను 3,80,000 తీసుకున్నాను. గోల్డ్ ఇన్కమ్లో కూడా ఒక 20,000 తీసుకున్నాను. థ్యాంక్ యూ లీడర్. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. లైఫ్లో ఇలాంటి స్టేజ్ ఎక్కానని ఇంతమంది ముందు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నా అప్లైనర్ వచ్చేసి పాపరావు సార్ అండ్ శ్రీకాంత్ సార్ గారు నాకు ఇలాంటి ఒక మంచి లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను 1.5 monthలో ఆర్గనైజర్ అయ్యాను. అండ్ ఈ శ్రీకరాయ్ అనేది నా జీవితాన్ని మార్చేసింది. పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించవచ్చు. అదే పట్టుదలతో నేను ఇక్కడ వరకు వచ్చాను. అదే పట్టుదలతో నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు నేను డిఓ అయ్యి ఇక్కడ మీ అందరితో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సార్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే థ్యాంక్ యూ రాజన్ సార్. థ్యాంక్ యూ అండి.